ఒక ఉదాహరణ. అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది. మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి, సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి, ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా, ఎవరు ఏం పని చేయాలనో వాళ్ళు అదే పని చేయాలి. వెనకటికి సామెత ఉంది కదా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఈ మధ్యలో సీతారామసాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్నీ కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పేక మేడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం బాధ్యతతోని 75% పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలోనే ఒక అద్భుతం. 44 కిలోమీటర్ల టన్నెల్ బోర్ మిషన్తోని ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టులలో. అట్లాంటి అద్భుతమైన టన్నెల్ని కంబైన్డ్ స్టేట్లోనే దాదాపుగా 25-30 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో